నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను జయ। బులెటిన్ ముందుగా హెడ్లైన్స్। కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ద్వారా మత్స్యకార అభివృద్ధికి చర్యలు। రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి। హార్బర్ అందుబాటులోకి వస్తే మత్స్యకారుల జీవనం మెరుగుపడుతుందన్న బాలినేని। జిల్లాను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్। తాజాగా వెలుగు చూసిన 3 కేసులు। రోజురోజుకి పెరుగుతున్న కేసుల సంఖ్య। 4 మృత్యువాత భయాందోళనకి గురవుతున్న ప్రజలు। ముస్లింలు నమాజ్కు వెళ్లాలన్నా, తొలి బస్సుకు ప్రయాణం కావాలనుకున్నా, వృత్తి ఉద్యోగాలకు రెడీ కావాలన్నా, చేస్తున్న పని సమయం ముగిసిందని గడియారం చూడకుండా తెలుసుకోవాలన్నా, అన్నింటికీ అన్ని వర్గాల వారికి సమయాల పట్ల అప్రమత్తం చేస్తున్నదే ఒంగోలులోని సైరన్। నగరానికి పెద్ద కోడై జనాన్ని అప్రమత్తం చేస్తున్న సైరన్ విధానంపై శ్రీ సత్య ప్రత్యేక కథనం। కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి భూమి సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు। హార్బర్ అందుబాటులోకి వస్తే మత్స్యకారులకు జీవనోపాధి పెరుగుతుందని తెలిపారు। వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం క్రింద అర్హులైన వారికి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసే కార్యక్రమంలో పాల్గొని బాలినేని మాట్లాడారు। మత్స్యకారులు ఒక భవనం కావాలని కోరారని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు। ఈ భవనం నిర్మాణం కోసం 16 సెంట్ల భూమిని సిద్ధం చేస్తామని తెలిపారు। ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో కూడా హార్బర్ ఫిషింగ్ హార్బర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది। అది కొత్తపట్నంలో త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటాను। అది మరి ల్యాండ్ అంతా కూడా రెడీ అయిపోయింది, తప్పకుండా త్వరలోనే మరి అది ప్రారంభించుకుంటాం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం। మన మత్స్యకాలకు సంబంధించి బిల్డింగ్ కావాలని చెప్పి మత్స్యకార సోదరులను అడిగి ఉన్నారు। మరి కలెక్టర్ గారు ఇప్పుడే చెప్తున్నారు 1 వీక్లో ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది। 16 సెంట్లు ఆ బిల్డింగ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది। మరి ఖచ్చితంగా కూడా మత్స్యకారులకు సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తా ఉన్నారు। ఏ విషయమైనా కూడా మత్స్యకారులు అన్నింటిలో అక్వా రైతులు కూడా మరి మా డిపార్ట్మెంట్ సంబంధించిన వల్ల మీ డిపార్ట్మెంట్ రూపాయి కరెంటు అక్వా రైతులకి ఇచ్చినకి చాలా బెనిఫిట్ పొందుతున్నారు। అక్వా రైతులు కూడా అంటే రూపాయిన్నరకే యూనిట్ మన యూనిట్ దొరుకుతుంది కాబట్టి అక్వా రైతులు కానీ మత్స్యకార సోదరులు కానీ అందరికీ ప్రజల నుంచి వచ్చే వినతులను సంబంధిత శాఖల అధికారులు సత్వరం పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు। ఆయన నివాస గృహంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు। స్పందన కార్యక్రమం క్రింద వస్తున్న అర్జీలు కూడా వేగవంతంగా పరిష్కారం అవుతున్నాయని బాలినేని అన్నారు। వివిధ సమస్యలపై ప్రజలు ఇస్తున్న అర్జీలను సంబంధిత శాఖల అధికారులు విచారించి ఆర్థికేతరమైన వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు। కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయినా భతిన్ ఘనశ్యాం, వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు తదితర అధికారులు పాల్గొన్నారు। Kalau
ఒంగోలు రిమ్స్లోని బాలినేని కోవిడ్ కేర్ సెంటర్కు 5 లక్షల రూపాయల విరాళాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మద్దిపాడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి అందించారు. బాలినేని నివాస గృహం వద్ద చెక్కును మంత్రి బాలినేనికి అందజేశారు. కరోనా రోగులకు బాలినేని అందిస్తున్న సేవలు ఎనలేనివని ఉడతా భక్తిగా తన వంతు సాయం అందించినట్లు వెంకారెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేసి చాలామందికి వైద్యం అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో సొంత నిధులతోటి ఒంగోలులో రిమ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా ఆ ఒక్క కార్యక్రమంలో పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో నేను నా సొంత డబ్బులు 5 lakhs మన మినిస్టర్ గారికి ఇవ్వటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి మా వృతాభక్తిగా ఏదో ఈ సిరి సహాయం చేయటం జరిగింది. ఆయన దయతోటి చాలామంది ఈరోజు వైద్యం మంచిగా అందిస్తూ ప్రకాశం జిల్లాలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఈ కోవిడ్ కేర్ సెంటర్ని మన మినిస్టర్ గారు నడుపుతున్నారు. ఆయనకి మేము అందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బ్లాక్ ఫంగస్ ప్రజలను వణికిస్తుంది. తాజాగా మరో 3 కేసులు వెలుగు చూశాయి. బ్లాక్ ఫంగస్ తీవ్ర రూపం దాల్చుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 4 మృతి చెందారు. ఇంతవరకు కరోనాతో హడలిపోయిన ప్రజలు తాజాగా బ్లాక్ ఫంగస్తో బెంబేలెత్తుతున్నారు. తొలిసారిగా బ్లాక్ ఫంగస్ కేసులు జిల్లాలో వెలుగు చూడడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఒంగోలుకు చెందిన యువకుడు శ్రీనివాస్ చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుడికన్ను కుడివైపు దవడ భాగాన్ని కోల్పోయాడు. నిన్నటి వరకు 12 కేసులు నమోదు కాగా తాజాగా మరో 3 కేసులు నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్ కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. మార్కాపురంలో టైలర్ మహబూబ్ బాషా మృతి చెందాడు. చీమకుర్తికి చెందిన మహిళ రిమ్స్లో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. చీరాల్లో సిద్ధా సురేష్ బ్లాక్ ఫంగస్ బారిన పడి మృతి చెందాడు. కరోనా సెకండ్ వేవ్ ఎంత ప్రమాదకరంగా ఉందో బ్లాక్ ఫంగస్ కూడా అంతే ప్రమాదకరంగా ఉంది. ఒంగోలులో 1, ద్రోణాదులలో 1, కనిగిరిలో 1 తాజాగా కేసులు నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్ కరోనా బాధితులే టార్గెట్ అవుతున్నారు. కరోనా వైరస్ నుండి కోలుకుంటున్నామన్న ఆనందం ఎక్కువ కాలం నిలవడం లేదు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందుతున్నారు. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికి ముందుగా తలనొప్పి వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గనంత తలనొప్పి, సైనస్ సమస్యలు వస్తాయి. బుగ్గకు 2 వైపులా కన్ను కింద వాపు వస్తుంది. పీల్చే గాలి వల్ల బ్లాక్ ఫంగస్ మొహంలోని సైనస్కు వెళుతుంది. దవడ భాగంలో నొప్పి వస్తుంది. ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్రాంతమంతా నల్లగా మారిపోతుంది. బ్లాక్ ఫంగస్ ముందుగానే గుర్తించి యాంటీ ఫంగల్ మాత్రలు వాడితే మంచిది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గటం లేదు. తాజాగా 785 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య నిత్యం నమోదవుతూనే ఉంది. అన్ని గ్రామాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆక్సిజన్ నిల్వలు నిత్యం సమీక్షించుకుంటూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు ఫుల్ అయ్యాయి. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులలో రోగులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్లో వ్యాధి తీవ్రత తగ్గటం లేదు. కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, కాలువలు శుభ్రంగా ఉండకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కె భాగ్యలక్ష్మి శానిటైజేషన్ సిబ్బందిని హెచ్చరించారు. 3వ డివిజన్లో సచివాలయ అధికారులు శానిటైజేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలకు శానిటైజేషన్ పరంగా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కానీ ఏంటంటే మనకు సరైనటువంటి అకామిడేషన్ లేకపోయినా మీతో
దానికి ఊసేటట్టు మీకు ఇన్ఫెక్షన్ చూడడం కూడా జరిగింది. నేను చూశాను. సో ఈరోజు ఏంటంటే అర్లీగా పెట్టుకోవాలంటే కొంచెం క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంటుంది. మార్నింగ్ అయితే ఫేస్ కూడా ఓపెన్గా గ్రౌండ్లో పెట్టుకోవాల్సిన తీసుకొని ఈరోజు స్టార్ట్ చేయండి. కానీ ముఖ్యంగా ఏంటంటే మీరందరూ కూడా పర్సనల్ కేర్ అనేది కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో జల్లులు పడ్డాయి. ఒకవైపు తీవ్ర ఉష్ణోగ్రతలు నెలకొనగా పశ్చిమ ప్రకాశంలో మాత్రం ఈదురు గాలులతో కూడిన జల్లులు పడ్డాయి. కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెంతో పాటు కందుకూరు, దర్శి ప్రాంతాల్లో ఉదయం ఎండ ఉన్నప్పటికీ సాయంత్రం వర్షం కురిసింది. పామూరు, వగ్గంపల్లిలో 46.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బులెటిన్ల విరామం. ముస్లింలు నమాజ్కు వెళ్లాలన్నా, తొలి బస్సుకు ప్రయాణం కావాలనుకున్నా, వృత్తి ఉద్యోగాలకు రెడీ కావాలన్నా, చేస్తున్న పని సమయం ముగిసిందని గడియారం చూడకుండా తెలుసుకోవాలన్నా అన్నింటికీ అన్ని వర్గాల వారికి సమయాల పట్ల అప్రమత్తం చేస్తున్నదే ఒంగోలులోని సైరన్. గ్రామాల్లో తొలి కోడి కూతకు ఏ విధంగా అయితే చైతన్యవంతులవుతారో అంతకన్నా ఒంగోలుకు పెద్ద కోడి కూతే ఈ సైరన్. కార్పొరేషన్ సైరన్ నిర్వహణ పట్ల ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేసి నిర్వహణకు నిధులిస్తుంది. సైరన్ ప్రాధాన్యత గురించి నాటితరం నగర ప్రజలకు తెలిసిందే. నేటి తరానికి తెలియచెప్పేందుకే శ్రీ సత్య ప్రత్యేక కథనం. ఒంగోలు నగర ప్రజలను సైరన్ నిర్దిష్ట సమయంలో అప్రమత్తం చేస్తుంది. సైరన్ అనుసరించని వారు లేరు. సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ సైరన్ మోత వినగానే అన్ని వర్గాల ప్రజలు ఇట్టే అప్రమత్తమవుతారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా పలు సమయాల్లో సైరన్ మోత వివిధ వర్గాల ప్రజలు చేసుకునే పనులను చైతన్యపరుస్తుంది. ఒంగోలు మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత అప్పటి ప్రజలకు సమయాలను తెలియజెప్పేందుకు సైరన్ను డిజైన్ చేశారు. ప్రస్తుతం లభించిన ఆధారాలను బట్టి 55 సంవత్సరాల కిందట ఒంగోలు కొండ మీద సైరన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పట్లో గడియారాలు వాడేవారు బహు అరుదుగా ఉంటారు. గడియారం గురించి ఎక్కువ మందికి తెలియదు. గడియారం కొనాలన్నా అంత స్తోమత ఉండేది కాదు. ఆ రోజుల్లో ప్రజలు పనులు చేసుకోవాలన్నా, సమయానికి నిద్రపోవాలన్నా, ఇతరత్ర పనులకు ఈ సైరన్ చైతన్యపరుస్తుంది. ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ఈ సైరన్ వ్యవస్థను మరికాస్త పటిష్టపరిచారు. గ్రామాల్లో తొలి కోడి కూతను ఏ విధంగా అయితే ప్రజలు అనుసరిస్తారో పట్టణంలో ఉన్న ఈ సైరన్ కూతను తొలి కోడి కూతగా భావించి ప్రజలు పనుల్లో నిమగ్నం కావడం గమనార్హం. పూర్వపు రోజుల్లో నగర పరిధిలో పనిచేస్తున్న వారికి సమయాన్ని తెలియపరచడం, పనివేళలను అలవాటు పరచడానికి సైరన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒంగోలు నగరంలో ఎక్కువ భాగం కార్మికులు వివిధ వృత్తుల్లో కొనసాగేవారు ఉన్నారు. అప్పట్లో ఎక్కువ మందికి సమయాన్ని ఎలా అనుసరించాలో తెలిసేది కాదు. ఈ సైరనే వీరికి దిక్సూచిగా ఉండేది. ఉదయం 5 గంటలు, తర్వాతి 8 గంటలు, మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 5 గంటలు, రాత్రి 8 గంటలు, ఇలా 5 విభాగాలుగా జనజీవనంలో పనివేళలను విభజించి వారి వారి వృత్తులు, పనుల్లో అప్రమత్తులను చేసేలా ఈ సైరన్ వ్యవస్థను తీర్చిదిద్దారు. కొండ మీద ఫిల్టర్ బెడ్లోనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఒంగోలు నగరం శివారు వరకు సైరన్ శబ్దం వినబడే ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్మికులు నిద్రలేచి మున్సిపాలిటీలో పనిచేసే వీలుగా ఈ సైరన్ వీరికి సంకేతాలను ఇస్తుంది. ముస్లింలు మసీదుకు వెళ్లి నమాజ్ చేసుకోవడం, కూరగాయల మార్కెట్లో పనులు ప్రారంభం కావడం, బస్టాండుల్లో తొలి బస్సు ప్రయాణం కావడం ఇలాంటివన్నీ సైరన్ మీదే ఆధారపడ్డాయి. ఇళ్లలో తొలి బస్సు, రైలుకు వెళ్లాల్సి వస్తే ఉదయాన్నే సైరన్ కూతను ఆసరాగా తీసుకుని ప్రయాణమవుతుంటారు. నగర ప్రజలు సైరన్ను అనుసరించి తమ కార్యకలాపాలను కొనసాగించుకోవడం పరిపాటిగా మారింది.
ఇక్కడ 55 సంవత్సరాల నుండి కార్పొరేషన్ 4 ఉద్యోగులను నియమించింది. 3 షిఫ్ట్లలో వీరు పనిచేస్తారు. తుఫాను వచ్చినా, వర్షాలు పడినా ఈ సైరన్ కూత నగర ప్రజలకు వినపడాల్సిందే. ఎన్ని విపత్తుల్లోనైనా సైరన్ మోత వినిపించకుండా ఆగిన పరిస్థితి లేదు. ఈ సైరన్ వ్యవస్థ ఉన్న ప్రాంతానికి 24 గంటల పాటు విద్యుత్తు సరఫరాను నిరంతరాయంగా అందించే ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిరంతరం సైరన్ను పర్యవేక్షిస్తుంటారు. ఒంగోలు నగరంలో కార్మికుల పనివేళలను నిర్దేశించడానికి ఏర్పాటు చేసుకున్న సైరన్ రాను రాను ఒక సంప్రదాయం కింద మారిపోయింది. తర్వాతి రోజుల్లో ఒక పద్ధతిగా మార్పు చెందింది. ఆ తర్వాతి రోజుల్లో విధానం కింద తయారైంది. ఇప్పుడు ఈ సైరన్ను మార్పు చేయడానికి కానీ తొలగించడానికి కానీ చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. నేటి పాలకులు పూర్వీకులు పెట్టిన ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. మహనీయులు, గొప్ప నాయకులు చనిపోయినప్పుడు వారికి సంతాపంగా సైరన్ నిర్దేశించిన 5 సమయాల్లో కాకుండా నిర్ణీత సమయంలో సైరన్ వేస్తారు. ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి ఉన్న సమయంలో ఆయన్ను ఉగ్రవాదులు హతమార్చారు. ఆయన మరణాన్ని ధృవీకరించినప్పుడు సైరన్ వేశారు. అంతకుముందు ఇందిరాగాంధీని ఉగ్రవాదులు హతమార్చినప్పుడు ఆమె మరణ ధృవీకరణ సందర్భంగా సైరన్ వేశారు. రాజీవ్ గాంధీని ఎల్టీటీ మానవ బాంబులతో ప్రాణాలు తీసినప్పుడు సైరన్ వేశారు. ఇలా అత్యంత ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను హతమార్చిన సమయాల్లో ఈ సైరన్ను వేసి ప్రజలకు తెలియపరిచారు. అలాగే ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ప్రత్యేకంగా ఆయన మరణ ధృవీకరణ ప్రకటించిన సమయంలో సైరన్ ఇప్పటికీ వేస్తుంటారు. జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈ నెల 20వ తేదీ వరకు ఉచిత బియ్యం పంపిణీని పొడిగించారు. నిత్యావసర సరుకుల పంపిణీ 71%గానే ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెడ్ జోన్ ప్రాంతాలకు వెళ్లటానికి ఆపరేటర్లు భయపడటంతో బియ్యం పంపిణీ నెమ్మదించింది. దీంతో ఇంకా మిగిలిపోయిన కార్డుదారులకు ఉచిత బియ్యం ఇవ్వడానికి పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని 99 వ్యాక్సిన్ కేంద్రాల్లో 2వ దశ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారికి టీకాలు వేస్తున్నారు. తాజాగా 7,513 మందికి కరోనా వ్యాక్సిన్ టీకా వేశారు. ఇప్పటి వరకు 5.46 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. జిల్లాలోని గుర్తింపు కార్డు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ బుధవారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేయడానికి చర్యలు తీసుకున్నారు. అన్ని మండల కేంద్రాల్లో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలల్లో మొదటి డోసు వేస్తారు. మొదటి డోసు కోవిషీల్డ్ వేయించుకొని 12 వారాలు నిండిన వారికి రెండో డోసు వేస్తారు. నగరంలో కోవిషీల్డ్ మొదటి డోసు వేయించుకునే వారికి సెయింట్ తెరిసా హైస్కూల్లో టీకా కేంద్రం ఏర్పాటు చేశారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం అందించే 5 లక్షల రూపాయలు సహాయానికి దరఖాస్తుతో పాటు సంబంధిత డాక్యుమెంట్లను సమాచార శాఖ కార్యాలయంలో సమర్పించాలి. తాజా అక్రెడిటేషన్ కార్డు జిరాక్స్, మరణ ధృవీకరణ పత్రం, వైద్యుని నివేదిక, లీగల్ హెయిర్ ధృవీకరణ, లాయర్ అఫిడవిట్, కుటుంబ సభ్యుల నిరభ్యంతర ధ్రువపత్రం, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సమర్పించాలని సమాచార శాఖ అధికారులు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఒంగోలు సుందరయ్య భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పీడిత, తాడిత ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలను ఈ సందర్భంగా మననం చేసుకున్నారు. సిపిఎం జిల్లా మాజీ కార్యదర్శి జాల అంజయ్య, జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, వై సిద్ధయ్య, నగర కార్యదర్శి జి రమేష్,
కార్యవర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, ఎస్కే మాబు, కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసులు, పెంట్యాల హనుమంతరావు, రఘురాం, అమీర్ తదితరులు పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి 36వ వర్ధంతి సందర్భంగా ఆయన జెండాకి పూలమాలలు, ఆయన ఫోటోకి పూలమాల వేసాం, నివాళులు అర్పించాం, కొద్దిపాటి సభ జరిపాం కొద్దిమందితోటి. ఆయనకి నివాళులు అర్పించడము అంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించాడు, తెలంగాణ పోరాటాన్ని నడిపాడు, దేశవ్యాప్తమైన పార్టీగా విస్తరింపజేశాడు, నిరాడంబరంగా ఉన్నాడు, ప్రతిపక్ష పార్టీ స్థానానికి ఎదిగేటట్టుగా కాంగ్రెస్ను ఢీకొని ఆ విధంగా ఒక ఉత్తమమైన పార్టీగా, సిద్ధాంతపరమైన పార్టీగా దీన్ని ఎక్కదీయటంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించాడు. వైద్య రంగం ప్రభుత్వ రంగంలో ఉండాలి అనేటువంటి దాన్ని ఎత్తి చూపాడు. ఇవాళ మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు కరోనా వైఫల్యం జరిగినటువంటి ప్రభుత్వాలు విఫలమైన నేపథ్యంలో సిపిఎం పార్టీగా హెల్ప్ లైన్ సెంటర్ని, కరోనా కేర్ సెంటర్ని నడుపుతున్నాం. అక్కడ ఒక 7 మంది 10 మంది దాకా పేషెంట్లు ఉన్నారు. ఇక్కడ 300 మందికి హోమ్ ఐసోలేషన్ వాళ్ళకి సహాయం చేస్తున్నాం. వైద్య రంగం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినందువల్ల చాలా హాని జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సుందరయ్య గారికి నివాళులు అర్పిస్తున్నామంటే వైద్య రంగంలో పోరాటాలతో పాటు సేవా కార్యక్రమాలు చేయడం కూడా సరైన నివాళని మేము భావిస్తూ ఈ సందర్భంగా అదే ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఈ సంక్షోభ కాలంలో సుందరయ్య గారిని గుర్తు చేసుకోవడం అంటే ఆయన ప్రజాసేవకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. పోరాటాలతో పాటు, ఉద్యమాలతో పాటు ప్రజాసేవకి, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకి సహాయపడాలి, అందుబాటులో ఉండాలని చెప్పాడు అనేది కూడా వాటిని కూడా మేము స్మరించుకుంటున్నాం. బులెటిన్ విరామం. తాడిత పీడిత ప్రజలకు అండగా ఉండి వారి అభ్యున్నతి కోసం జరిగిన ఉద్యమాలలో పుచ్చలపల్లి సుందరయ్య అడుగుజాడలు ప్రకాశం జిల్లాలో ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి. దివిసీమ ఉప్పెన సందర్భంగా బాధితులను ఆదుకునేందుకు విరాళాలు సేకరణలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన కార్మిక కర్షక ఉద్యమాలలో పాల్గొన్నారు. ఇలా ఎన్నో సందర్భాలలో జిల్లా ప్రజలతో మమేకమయ్యారు. వామపక్ష సానుభూతి పరులతో కలిసి నడిచిన పుచ్చలపల్లి సుందరయ్య జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వర్ధంతి సందర్భంగా మననం చేసుకుంటూ శ్రీ సత్య ప్రత్యేక కథనం. తెలంగాణ పోరాట యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు, తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు, కమ్యూనిస్టు గాంధీగా పేరు పొందిన పుచ్చలపల్లి సుందరయ్య. కమ్యూనిస్టు నాయకులు ముద్దుగా పిఎస్ అని పిలుచుకుంటారు. సుందరరామిరెడ్డిలోని రెడ్డిని తొలగించుకొని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా చిన్ననాడే బీజం వేశాడు, నిరసించాడు. స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని కమ్యూనిస్టు స్థాపకుల్లో ఒకరిగా నిలిచారు. తెలంగాణ పోరాటం, దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం లాంటి పుస్తకాలు వ్రాశారు. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ రోజుల్లోనే పార్లమెంటుకు సైకిల్పై వెళ్లి ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలని నిరూపించారు. 1913 మే 1న నెల్లూరు జిల్లా అలగానిపాడులో జన్మించిన సుందరయ్య జీవితం అనేక పోరాటాల్లో రాటుదేలారు. పేదలకు బంజరు భూములు పంచడంలో సుందరయ్య ఎన్నో పోరాటాలు చేశారు. గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితుడై 17వ ఏటనే ఉద్యమాల్లో పాల్గొన్నారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో పాల్గొని కారాగారం అనుభవించారు. నిజామాబాద్లో కమ్యూనిస్టులతో ఏర్పడిన పరిచయం అతనిలో కమ్యూనిస్టుగా రూపాంతరం చెందడానికి కారణమయ్యాయి. వ్యవసాయ కార్మికులను సంఘటితం చేయటం లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. హమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో భారతీయ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఎంఎస్ నమూద్రిపాద్, పి కృష్ణపిల్లయ్య లాంటి సహచర్యంలో పనిచేసి 1934లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఎంపికయ్యారు. 1939-42 మధ్య అజ్ఞాతవాసానికి వెళ్లారు. మరణించే వరకు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యునిగా 1952లో మద్రాసు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పార్లమెంటు ఎగువ సభకు, రాజ్యసభకు ఆయన ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లాతో పుచ్చలపల్లికి అనుబంధం ఉంది. 1977లో దివిసీమ తుఫాను బాధితులను ఆదుకునేందుకు విరాళాల సేకరణ కోసం ఒంగోలు వచ్చారు. 1955-53 అసెంబ్లీ ఎన్నికల్లో తవను చెంచయ్యకు ప్రచార నిమిత్తం 62లో కూడా ప్రకాశం జిల్లాకు వచ్చినట్లు సిపిఎం నేతలు చెబుతున్నారు. జీవితాంతం పోరాటమే లక్ష్యంగా ఎదిగిన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా శ్రీ సత్య ఆయనకు నివాళి అర్పిస్తుంది. ప్రజానీకానికి, మా తెలుగు సోదరీమణులకు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అభివందనలు అందజేస్తూ ఉంది. స్వాతంత్ర సాధనతో ప్రతి ఒక్కరికి పని, కడుపు నిండా తిండి, ఒంటి నిండా గుడ్డ, తలదాచుకోవడానికి ఒక కొంప, చదువు, విద్య, విజ్ఞానము,
వైద్య సదుపాయాలు, వృద్ధాప్య పెన్షన్లు గ్యారంటీ చేయబడతాయని ఆశించాం. కులము, మతము, జాతి, ప్రాంతీయ దుర్వివక్షత లేకుండా సమాన అవకాశాలు, సమాన హక్కులు అందరికీ ఉంటాయని, స్త్రీ పురుషులు సమానత, పరస్పర గౌరవ అభిమానాలతో సుఖప్రదమైన జీవితం గడపగలని ఆశించాం. కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన బడా పెట్టుబడిదారీ భూస్వామి వర్గాల పరిపాలనగా సాగుతూ వచ్చింది. ఒంగోలు కార్పొరేషన్కు 15వ ఆర్థిక సంఘం నిధులు 11 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో వివిధ డివిజన్లలో మురుగునీటి పారుదల, త్రాగునీటి పైప్లైన్లకు 9 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. సంబంధిత పనులకు టెండర్లను పిలిచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సాధారణ నిధుల క్రింద మరో 10 కోట్ల రూపాయలు నిధులు అందుబాటులో ఉండడంతో డివిజన్కు 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇసుక నూతన విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. టన్ను ఇసుక ధర 475 రూపాయలుగా నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఇసుక రేవుల్లో అక్రమంగా ఇసుక తీసుకువెళుతూ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ నేపథ్యంలో నూతన విధానం ద్వారా ఇసుక సులువుగా పొందే వెసులుబాటు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఆదాయాన్ని పొందటానికి వీలుగా నూతన మార్గదర్శకాలను రూపొందించారు. జిల్లాలో ఇసుక రీచ్ల ద్వారా అక్రమంగా ఇసుక రవాణాకు ప్రభుత్వం చెక్ పెట్టింది. నూతన విధానాన్ని ఖరారు చేసింది. జిల్లాలో వాగులు, వంకల ద్వారా ఇసుక తీసుకునే వీలుంది. నదుల్లో గుండ్లకమ్మ ఒక్కటే అనువుగా ఉంది. ఇసుక రేవుల నుండి టన్ను ధర 475 రూపాయలుగా నిర్ణయించారు. వినియోగదారులు ఏ వాహనంలో అయినా ఇసుకను తీసుకెళ్లే వీలు కల్పించారు. ఏజెన్సీకి కేటాయించిన వాహనాలైతే ఇసుక టన్ను ధరతో పాటు రవాణా ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలోని ఇసుక రీచ్లలో తగినంత ఇసుక లభ్యంగా లేకపోవడంతో దర్శి, ఎర్రగొండపాలెం, పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాలకు, గుంటూరు జిల్లా నుండి ఎసెన్పాడు, ఒంగోలు, కందుకూరు, కొండేపి నియోజకవర్గాలకు, నెల్లూరు నుండి మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలకు, కడప జిల్లా నుండి కనిగిరి, నెల్లూరు జిల్లా ముడివర్తి నుండి ఇసుకను తీసుకునేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద పండ్ల తోటల అభివృద్ధికి ఊతమిస్తున్నారు. 10,000 ఎకరాలలో పండ్ల తోటల సాగును లక్ష్యంగా నిర్ణయించారు. పండ్ల తోటలు సాగు చేసుకోవాలని నిర్ణయించుకున్న రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం కింద పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం ఊతమిస్తుంది. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ పథకం కింద అర్హులను చేస్తూ వారికి ఆర్థిక సహాయం అందించనుంది. చిన్నకారు రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఎస్సీ, ఎస్టీల రైతులను మరింత ప్రోత్సహిస్తున్నారు. పొలాల విస్తీర్ణంతో పని లేకుండా వీరికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. గరిష్టంగా ఎకరానికి 3 ఏళ్ల పాటు 2.26 లక్షల రూపాయలు అందజేస్తారు. మామిడి, నిమ్మ, జామ, తైవాన్ జామ, బత్తాయి, సపోటా వంటి పండ్ల తోటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ ఏడాది 5,500 ఎకరాల్లో సాగు లక్ష్యం నిర్ణయించారు. ప్రభుత్వం 10,000 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు అవకాశం కల్పించింది. సాగు విస్తీర్ణాన్ని బట్టి అవసరమయ్యే మొక్కలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు సమకూరుస్తారు. లేదా రైతులే అనుకూలంగా ఉన్న ప్రాంతాల నుండి తెచ్చుకునే అవకాశం కల్పిస్తారు. మొక్క సరఫరా అనంతరం పొలంలో గుంతలు తీసే దగ్గర నుండి ఎరువులు, దున్నకం, కలుపు తీసుకోవడంతో పాటు వాటి సంరక్షణకు 3 ఏళ్ల పాటు అయ్యే ఖర్చును చెల్లిస్తారు. ఈ ఏడాది తైవాన్ జామను కూడా ప్రోత్సహిస్తున్నారు. బత్తాయి 100 మొక్కలు, మామిడి 70 మొక్కలు, నిమ్మ 110 మొక్కలు, సపోటా 60 మొక్కలు, తైవాన్ జామ 440 మొక్కలు, జామ 110 మొక్కలు వేయాల్సి ఉంటుంది. పండ్ల తోటల సాగుకు ఉపాధి హామీ నిధులను ఇస్తారు. గత ఏడాది 275 పంచాయతీల్లో పండ్ల తోటలు సాగయ్యాయి. ఈ ఏడాది 366 పంచాయతీల్లో పండ్ల తోటలు సాగు చేయడానికి చర్యలు తీసుకున్నారు. పండ్ల తోటల సాగుతో పాటు మల్లి, గులాబీ వంటి పూల మొక్కలను కూడా ప్రోత్సహిస్తున్నారు. చీమకుర్తి విశాలాంధ్ర రిపోర్టర్ బిరుదుల వెంకటేశ్వర్లు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. వరుసగా జరుగుతున్న జర్నలిస్టుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వెంకటేశ్వర్లు మరణం పట్ల ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐవి సుబ్బారావు, సురేష్ రెడ్డి, కనకయ్య తదితరులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సంతమాగులూరులో ఫీవర్ సర్వేపై వాలంటీర్లు, ఆశా వర్కర్లకు అవగాహన సమావేశం జరిగింది. తహసీల్దార్ వెంకట శివరామరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇంటింటికి జ్వర పీడితులను ఏ విధంగా గుర్తించాలో తెలిపారు. వ్యాధి స్థాయిని బట్టి కిట్లు అందించాలని సూచించారు. ఆక్సిజన్ స్థాయి పడిపోతే అలాంటి వారిని ఒంగోలు రిమ్స్కు తరలించాలని తెలిపారు. సంయుక్తంగా జ్వర పీడితుల సర్వేను పూర్తి చేసి వివరాలను ఆన్లైన్లో ఉంచాలని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే మొదటి నుండి ఎప్పుడు చెప్తుంటాను, వాలంటీర్ అన్న వ్యక్తి ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రయోజనము లేదా ఒక పథకాన్ని ప్రవేశపెట్టిందన్నప్పుడు అది నా క్లస్టర్ పరిధిలో ఉన్న ఈ 50 లేదా 60 ఏళ్లలో ఈ ప్రయోజనం నేను ఎవరికి ఇప్పించగలడానికి అవకాశం ఉంది అనేది ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. నేను చాలాసార్లు చెప్పుకుంటాను, ఏ విధమైన పథకం పెట్టినా, ఏ విధమైన ప్రయోజనం ప్రభుత్వం ప్రకటించినా, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నా క్లస్టర్ పరిధిలోని వాళ్ళకు నేనేమి ఇప్పించగలుగుతున్నాను, ఈ ప్రయోజనం నా క్లస్టర్ పరిధిలో ఎవరికి వర్తిస్తుంది అనే కోణంలో మీ అందరూ ఆలోచన ఉండాలి. అలా చేసిన రోజులు మాత్రమే మీరు నిజంగా వాలంటీర్ అన్నారు. వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తి అని, అంత స్వచ్ఛంగా ఆలోచించగలగాలి. ప్రభుత్వ పరంగా ఏ ప్రయోజనం మనం ఇప్పించగలుగుతున్నాము నా క్లస్టర్ పరిధిలో వాళ్ళు, ఇది మనం ప్రధానంగా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ ఫీవర్ సర్వేకి సంబంధించి కూడా మీరు ఆశా వర్కర్తో కలిసి తిరిగేటప్పుడు గమనించాల్సిన ప్రధానమైనటువంటిది ఏంటి, ఏమైనా వాళ్ళకు ఈ కరోనా లక్షణాలు ఉన్నాయా? బ్లాక్ ఫంగస్ బారిన చిరు వ్యాపారి వల్లెపు అంకమ్మ రిమ్స్లో మృత్యువాత పడింది. చీమకుర్తి మండలం ఇలపావులూరుకు చెందిన అంకమ్మ అరటికాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. తెలంగాణ రాష్ట్రం గోదావరి ఖని పెద్దపల్లి జిల్లాలో కుమారుని వద్దకు వెళ్లగా ఆమెకు కరోనా సోకింది. తర్వాత కొద్ది రోజులకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ బ్లాక్ ఫంగస్ సోకి అనారోగ్యం పాలైంది. ఒంగోలు రిమ్స్లో చికిత్స కోసం చేరటంతో ఆమె ఆరోగ్యం ప్రమాద స్థితికి చేరిందని, ఇంజెక్షన్ చేయాలని వైద్యులు సూచించారు. ఇంజెక్షన్ చేసినప్పటికీ అప్పటికే ఆరోగ్యం బాగా క్షీణించింది. ఈ రోజు రిమ్స్లో మృతి చెందింది. జిల్లాలో బ్లాక్ ఫంగస్ బారిన పడి ఇప్పటికే 12 మంది బాధపడుతున్నారు. ఇప్పటికే 4 బ్లాక్ ఫంగస్ వ్యాధితో మరణించారు. మరికొంతమంది ఈ వ్యాధి సోకి ఇతర ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ద్వారా మత్స్యకార అభివృద్ధికి చర్యలు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. హార్బర్ అందుబాటులోకి వస్తే మత్స్యకారుల జీవనం మెరుగుపడుతుందన్న బాలినేని. జిల్లాను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్. తాజాగా వెలుగు చూసిన 3 కేసులు. రోజురోజుకి పెరుగుతున్న కేసుల సంఖ్య. 4 మృత్యువాత భయాందోళనకి గురవుతున్న ప్రజలు. ముస్లింలు నమాజ్కు వెళ్లాలన్నా, తొలి బస్సుకు ప్రయాణం కావాలనుకున్నా, వృత్తి ఉద్యోగాలకు రెడీ కావాలన్నా, చేస్తున్న పని సమయం ముగిసిందని గడియారం చూడకుండా తెలుసుకోవాలన్నా, అన్నింటికీ అన్ని వర్గాల వారికి సమయాల పట్ల అప్రమత్తం చేస్తున్నదే ఒంగోలులోని సైరన్. నగరానికి పెద్ద కోడై జనాన్ని అప్రమత్తం చేస్తున్న సైరన్ విధానంపై శ్రీ సత్య ప్రత్యేక కథనం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. డబ్బున్నప్పుడు వ్యసనపరుడిగా బతికితే, డబ్బు లేనప్పుడు బిచ్చగాడిగా బతకాలి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.